అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది సిరి గారు. అవినాష్ కార్లో ఇంటికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి మహేశ్వరి ఎదురొస్తుంది. అవినాష్ చేతిలో బ్రీఫ్ కేస్ తీసుకొని లోపల పెట్టి వచ్చేసరికి అవినాష్ ఎవరినో వెతుకుతూ ఉన్నాడు. ఏం వెతుకుతున్నారు? ఏం లేదు. టీ తీసుకురమ్మంటారా? హా, తీసుకురా అంటాడు. టీ తీసుకొచ్చి అవినాష్ చేతికి ఇస్తుంది. టీ తాగుతూ మళ్ళీ చుట్టూ చూస్తూ ఉంటాడు. ఆ మహి, ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి? ఎవరు లేరా? మీకు ఎవరు కావాలి? మీ మనవడా? మహేశ్వరి తనని చూసి నవ్వుకుంటుంది. లేదు, నన్ను చూడగానే వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేంటని అడిగాను. ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు అవినాష్. శ్రావ్య పెళ్లి కదా, కృష్ణ మధుని మొన్ననే తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాడు అని చెప్తుంది మహేశ్వరి. ఓ అవునా, సరే, నేను మన ఊరికి వెళ్తున్నాను. ఊరికా? ఎందుకు? జాతర దగ్గర పడుతుంది కదా, డబ్బులిచ్చి జాతర పనులు మొదలు పెట్టమని చెప్పేసి వస్తాను అంటాడు. సరే, ఎల్లుండి శ్రావ్య పెళ్ళి, మనల్ని రమ్మని మరీ చెప్పింది. త్వరగా వచ్చేయండి అంటుంది. రేపటికల్లా వచ్చేస్తాను, సరేనా అంటాడు అవినాష్. సరే అంటుంది మహేశ్వరి. ఓకే, నేను బయలుదేరుతాను అంటాడు. జాగ్రత్త అండి. అవినాష్ అక్కడి నుండి ఊరికి బయలుదేరుతాడు. అరుణ్, ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమైంది శ్రావ్య? కృష్ణ మన కోసం సంగీత్ ఏర్పాటు చేశాడు. త్వరగా రెడీ అయ్యిరండి. వాట్? కృష్ణ ఏర్పాటు చేశాడా? అవును, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఏం లేదు, నేను రెడీ అయి వస్తాను, నువ్వు వెళ్ళు అంటాడు అరుణ్. ఓకే, త్వరగా రండి అని శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పెళ్ళి జరగనివ్వను అని నాతో ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు మా పెళ్లి కోసం సంగీత్ ఏర్పాటు చేయడం ఏంటి? వీడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని కాసేపటికి అరుణ్ రెడీ అయ్యి కిందికి వస్తాడు. అప్పటికే ప్రోగ్రాం స్టార్ట్ అయింది. కృష్ణ మధు ఒక చోట కూర్చుని చూస్తూ ఉన్నారు. అరుణ్ని చూడగానే శ్రావ్య దగ్గరికి వస్తుంది. ఏంటి అరుణ్, ఇంత లేట్? రండి, ఆల్రెడీ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. హా పద అంటాడు. మధుని చూస్తూ శ్రావ్య పక్కనే కూర్చుంటాడు. అరుణ్ చూపుల్ని గమనించి మధు నడుం మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు కృష్ణ. ఏంటి కృష్ణ, అందరూ చూస్తున్నారు. చూడాలనే కదా పట్టుకుంది. వాట్ అంటుంది మధు. నీకు అర్థం కాదులే కానీ, ఈ పార్టీ అయ్యే వరకు నేనేం చేసినా సరే సైలెంట్గా చూస్తూ ఉండు. ప్రశ్నలు మాత్రం వెయ్యకు, అర్థమైందా? సరే అంటుంది మధు. హే శ్రావ్య, నువ్వు అరుణ్ వెళ్ళండి. మేమా? వద్దులేరా, అదేం కుదరదు. ఇది మీ సంగీత్ పార్టీ, మీరు డ్యాన్స్ చేయకపోతే ఎలా? కమాన్ అరుణ్. శ్రావ్య చేయి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకువెళ్తాడు అరుణ్. కృష్ణ, తననెందుకు పంపించావు? వాడికి శ్రావ్య నీడని తాకే అర్హత కూడా లేదు. అలాంటిది శ్రావ్యతో డాన్స్ చేయడం ఏంటి? నాకు నచ్చలేదు. ఇందాకే చెప్పానా ప్రశ్నలు వేయొద్దని? అది కాదు కృష్ణ, నీకు దండం పెడతానే. కాసేపు నీ పీత బుర్రని యూస్ చేయడం మానేసి నేను చేసేది చూస్తూ ఉండు. మధు సైలెంట్గా పక్కకు తిరిగి కూర్చుంటుంది. ఏంటి, కోపం వచ్చిందా? నా కోపం వస్తే నీకేంటి? హే కృష్ణ, ఇప్పుడు మీరిద్దరూ డాన్స్ చేయండి. ఓకే మధు, కమ్. నేను రాను అంటుంది మధు. శ్రావ్య చెప్పింది కదా, వెళ్ళకపోతే బాగోదు. రా మధు. చెప్పాను కదా రానని అంటుంది మధు. ఏమైందిరా? ఇది రానంటుంది అంటాడు కృష్ణ. అవునా, నువ్వేమైనా అన్నావా? చిన్న గొడవ జరిగిందిలే. అయితే డాన్స్ చేయండి, అన్నీ మర్చిపోతారు. కమాన్ మధు, వెళ్ళు ప్లీజ్, నా కోసం అంటుంది శ్రావ్య. కృష్ణ నవ్వుతూ మధు చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు. సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇద్దరూ డాన్స్ చేస్తూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ఏంటి, నీ కోపం ఇంకా తగ్గలేదా? కృష్ణ, అసలు సమస్యని వదిలేసి ఈ ఆటలేంటి? రిలాక్స్ మధు, ఇది ఆటే. ఆట ఆడితేనే కదా మనం గెలిచేది. మధు చేయి పట్టుకొని రౌండ్ సర్కిల్లో తిప్పుతూ చెబుతాడు. అంటే అంటుంది మధు. ఒకసారి అరుణ్ ఫేస్ చూడు. మధు అరుణ్ వైపు చూస్తుంది. కృష్ణ తన కళ్ళ ముందే మధు శరీరాన్ని తాకడం భరించలేకపోతున్నాడు. అతని కోపం, అసహనం ఫేస్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే అరుణ్కి కోపం రావాలని ఇదంతా చేస్తున్నావా? అవును, ఇంకోటి కూడా చేయబోతున్నాను. ఏంటి? డాన్స్ పూర్తయ్యేసరికి నీకే తెలుస్తుంది. డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా మధుని దగ్గరికి లాక్కొని పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. అరుణ్ కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నావు అంటుంది మధు. చెప్పాగా, డాన్స్ పూర్తయ్యేసరికి తెలుస్తుందని అంటాడు కృష్ణ. నీకసలు సిగ్గులేదు, ఇలా అందరి ముందు అంటుంది మధు. సిగ్గులేని మొహాలకి సిగ్గు రావాలంటే మనం కూడా అది మర్చిపోవాల్సి వస్తుంది. సర్లే, శ్రావ్య వస్తుంది. సూపర్ డాన్స్ కృష్ణ. నిజం చెప్పనా, మీ ఇద్దరిని చూస్తుంటే ఆ రాధాకృష్ణులే కళ్ళ ముందు ఉన్నట్టుంది. అయినా
తనంటే నీకు ఇష్టమని తెలుసు కానీ ఇలా పబ్లిక్లో కిస్ చేసేంత ఇష్టమని నేను ఊహించలేదు అంటుంది శ్రావ్య. మధు సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఏ శ్రావ్య, ఇప్పటికే అది నన్ను తిడుతుంది. నువ్వింకా రెచ్చగొట్టడం అవసరమా? ఎందుకు మధు తిట్టడం? నిజానికి మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు వీడు ఏమైపోతాడో అని భయపడ్డాను. నువ్వు తిరిగొచ్చి వాడి సంతోషాన్ని వాడికి తిరిగిచ్చావు. అలాగే నీ సంతోషాన్ని కూడా నీకివ్వాలి అనుకుంటున్నాం శ్రావ్య. శ్రావ్య ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తుంది. నీ పెళ్ళి ఎలాంటి ఆటకం లేకుండా జరుగుతుంది. అలాగే నీకు దక్కాల్సిన ప్రేమ కూడా నీకు దక్కుతుంది. థ్యాంక్స్ రా అంటుంది శ్రావ్య. కృష్ణ, నేను మున్నా దగ్గరికి వెళ్తాను. వాడికి మెలకువ వచ్చిందంటే ఏడుస్తాడు. సర్లే నువ్వెళ్ళు అంటాడు. వాట్ హ్యాపెండ్ అరుణ్? బాస్టర్డ్. వాడిని వదిలిపెట్టను. రియా, వాడికి నేను బుద్ధి చెప్పాలి. ఏమైంది అరుణ్ అంటుంది రియా. ఆ కృష్ణ నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. నా కళ్ళ ముందే వాడు మధుని అణువణువు టచ్ చేస్తుంటే వాడిని అక్కడే చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. కూల్ అరుణ్, ఇప్పుడు అర్థమైందా నీకు నా బాధ? ఒక్కరోజు ఓపిక పడితే మధు శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. మన ప్లాన్ గుర్తుంది కదా? రేపు రాత్రికి కృష్ణ శ్రావ్యతో శారీరకంగా ఏకమయ్యేలా చేయాలి. అదే సమయంలో నువ్వు మధుని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో. తెల్లారి కృష్ణకి నిజం తెలిసేసరికి అంతా తన చేయి దాటిపోతుంది. శ్రావ్యకి తనకి మధ్య సంబంధం ఉంది అనుకొని మధు కృష్ణని వదిలి వెళ్ళిపోయిందని అందరూ అనుకుంటారు. పెళ్లి ఆగిపోయి జీవితం నాశనమైంది అన్న బాధతో శ్రావ్య సూసైడ్ చేసుకుంటుంది. అప్పుడు కృష్ణకి నాకు మధ్య, నీ మధుకి నీకు మధ్య ఎలాంటి అడ్డు ఉండదు. లేదు రియా, ప్లాన్లో చిన్న చేంజ్. ఏంటి అంటుంది రియా. అదే అదే రోజు రాత్రి నేను మధుతో గడపాలి. మధు నా సొంతం అయ్యింది అన్న విషయం కృష్ణకి తెలియాలి. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. అలా చేస్తే మధుని నువ్వు తీసుకెళ్ళలేవు అరుణ్. తప్పకుండా తీసుకువెళ్తాను. ఎలా అంటే, కృష్ణ శ్రావ్యతో మధు నాతో గడిపిన తర్వాత ఒకరి మీద ఒకరికి కోపం వస్తుంది, అసహ్యం వేస్తుంది. ఖచ్చితంగా కృష్ణ మధు విడిపోతారు. నీ లైన్ కూడా క్లియర్ అవుతుంది. గుడ్ ఐడియా అరుణ్. సరే, మన ప్లానింగ్లో ఎలాంటి పొరపాటు జరగకూడదు. బీ కేర్ఫుల్. ఓకే, నేను చూసుకుంటాను. ఇక తర్వాత, అవినాష్ గారు ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను పూజారి గారు. లేట్ అయిందని ఇంటికి వెళ్ళిపోయాను. అవునా, అంతా కులాసయ్యేనా? హా, అందరూ బాగున్నారు. జాతర దగ్గర పడుతుంది కదా, గుడికి మరమ్మతులు చేయించండి అని కొంత డబ్బు తీసి పూజారి చేతికి ఇస్తాడు అవినాష్. అలాగే అవినాష్ గారు, ఇంకో విషయం, గ్రామస్తులు ఒకసారి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అంటాడు పూజారి. సరే రమ్మని చెప్పండి అంటాడు అవినాష్. నేను కబుర్ చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్తాడు పంతులు గారు. కాసేపటికి గ్రామస్తులందరూ గుడి దగ్గరికి వస్తారు. నాతో ఏదో మాట్లాడాలి అన్నారంట, చెప్పండి. జాతర గురించేనా? కాదు బాబు, మధు అమ్మ గురించి మాట్లాడాలి అంటారు. మధు గురించా? అవును బాబు, మన మధు అమ్మ తిరిగొచ్చిందని విన్నాము. అలాగే తన దగ్గర ఆస్తి లేదని, మీరు తనని కోడలిగా అంగీకరించడం లేదని తెలిసింది. అవినాష్ కోపంగా పైకి లేచి నిలబడతాడు. అంటే నాకు నీతులు చెప్పడానికి వచ్చారా అంటాడు. అయ్యో, తప్పుగా అనుకోకండి బాబు, మా ఉద్దేశం అది కాదు. ఈ ఊరు కష్టాల్లో ఉన్నప్పుడు మోహన్ గారే మమ్మల్ని ఆదుకున్నారు. అలాంటిది ఆయన కూతుర్ని కష్టాల్లో వదిలేయలేం కదా. అవును బాబుగారు, నిజం చెప్పాలి అంటే ఈ ఊరు మోహన్ గారికి చాలా రుణపడి ఉంది. మీకు తెలుసు కదా, మేం పండించే ఈ పంట పొలాలు, ఈ గుడి అన్నీ మోహన్ గారు మాకు ఇచ్చినవే. అందుకే మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము అంటారు. అవినాష్ ఏంటి అన్నట్టుగా వాళ్ళ వైపు చూస్తాడు. ఒక పెద్దాయన ముందుకు వచ్చి కొన్ని పేపర్స్ అవినాష్ చేతిలో పెడతాడు. ఏంటివి అంటాడు అవినాష్. మా పొలాలు, ఇల్లు అన్నీ మదమ్మ పేరు మీదకి మార్పించాం. ఇప్పుడు తను ఈ ఊరు మొత్తానికి వారసురాలు. ఈ ఊరి మీద వచ్చే ఆదాయం కోట్లలోనే ఉంటుంది. దయచేసి తనని మీ కోడలిగా అంగీకరించండి అంటాడు. అవినాష్ షాక్తో చూస్తూ ఉండిపోయాడు. పిచ్చా మీకు? తన కోసం మీ ఆస్తుల్ని ఇచ్చేస్తే మీరెలా బ్రతుకుతారు అంటాడు అవినాష్. మాదే ఉందయ్యా, ఒకప్పుడు కూలీలని మోహన్ గారు రైతులుగా మార్చారు. అలాంటి ఆయన గురించి మళ్ళీ మేము కూలీలుగా మారుతాం. ఆయన కూతురికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోండి చాలు అంటారు. అవును బాబుగారు, మా కోసం అంత చేసిన మోహన్ గారికి మేము ఏమీ చేయలేకపోయాం. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దయచేసి మదమ్మని అనాథలా చూడకండి. తను మా బిడ్డే అనుకుని ఈ ఆస్తిని ఇస్తున్నాం, తీసుకోండి అని ఇంకొకరంటారు. అవినాష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక్కసారిగా మోహన్ రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి ఇచ్చేసి బయటికి వచ్చేస్తాడు అవినాష్. నన్ను క్షమించు మోహన్,
నువ్వు వాళ్ళకి చేసిన సహాయం కంటే నాకు చేసిన సహాయమే ఎక్కువ. కానీ నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. వీళ్ళంతా నీకోసం వాళ్ళ ఆస్తుల్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ నేను నీకు చావుని ఇచ్చాను. మధుని చాలా బాధపెట్టాను. ఇప్పుడు అర్థమవుతుందిరా నాకు నీ విలువ అని అవినాష్ బాధపడుతూనే కార్లో ఇంటికి చేరుకుంటాడు. ఏమైందండి అలా ఉన్నారు? నేను చాలా దుర్మార్గుడిని మహి. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఏమైంది అంటుంది మహేశ్వరి. ఊరిలో జరిగిన విషయం మహేశ్వరికి చెబుతాడు. నా వల్ల చాలా పొరపాటు జరిగింది మహి. ఈ డబ్బు వ్యామోహంలో పడి కృష్ణకి నీకు ప్రేమను పంచలేకపోయాను. స్నేహానికి విలువ లేకుండా చేసుకున్నాను. చివరికి నా కొడుకు ప్రేమని కూడా దూరం చేయాలని చూశాను. అవినాష్ కళ్ళల్లో నీళ్లు చూసేసరికి మహేశ్వరి దగ్గరికి వచ్చి తనని ఓదారుస్తుంది. ఊరుకోండి, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకున్నారు. అది చాలు అంటుంది. మధు విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాను. తను నన్ను క్షమించగలదంటావా మహి అంటాడు అవినాష్. క్షమించింది కాబట్టే కృష్ణని తీసుకుని ఇక్కడికి వచ్చింది. మీరు ఎంతగా అవమానించినా భరించింది అని చెప్తుంది మహేశ్వరి. అవినాష్ మౌనంగా ఉండిపోయాడు. చూడండి, ఈ కాలంలో అమ్మాయిలు కుటుంబంతో కలిసి ఉండలేక వేరే కాపురం పెడుతున్నారు. కానీ మధు తన వల్ల మన కృష్ణ మనకి దూరం కాకూడదని కృష్ణని ఒప్పించి ఇక్కడికి తీసుకువచ్చింది. అది మధు క్యారెక్టర్. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అలాంటి అమ్మాయి దొరకదు అవినాష్. నువ్వు చెప్పింది నిజమే మహి. నిజంగా మన మధు బంగారమే. నేను మున్నాని చూడాలి. వెళ్ళామా? ఇప్పుడా? కానీ రాత్రైందండి. రేపు ఉదయాన్నే వెళ్దామంటుంది మహేశ్వరి. సరే, నన్ను త్వరగా నిద్రలేపు అంటాడు అవినాష్. దగ్గరున్నంతసేపు వాడిని పట్టించుకోలేదు. ఇప్పుడేమో చూడాలి అంటున్నారు. చూసారా, ప్రపంచంలో డబ్బును మించిన బలం కుటుంబమేనండి. అవును, నాకు ఇప్పుడే అర్థమవుతుంది. మధుకి క్షమాపణ చెప్పాలి. మున్నాని ఎత్తుకోవాలి. ఎప్పుడు తెల్లారుతుందా అనిపిస్తుంది మహి. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. తెలియకుండానే తెల్లారిపోతుంది. సరే, నాకు ఆకలి వేస్తుంది. ముందు అన్నం పెట్టు. రండి అంటుంది. కృష్ణ, నాకు భయం వేస్తుంది. రేపే పెళ్ళి. అసలేం జరగబోతుంది? నేను చూసుకుంటాను. నువ్వు కంగారు పడకు. నన్ను కంగారు పెట్టకు. అది కాదు కృష్ణ. నువ్విలాగే విసిగించావనుకో, పని వదిలేసి నిన్ను కిస్ చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. చెప్పు, చేయమంటావా అంటాడు కృష్ణ. నీకసలు సీరియస్నెస్ లేదు. ఇంత టెన్షన్లో నీకు రొమాన్స్ కావాల్సొచ్చిందా? కృష్ణ నవ్వుతూ మధుని దగ్గరికి తీసుకుంటాడు. టెన్షన్లో ఉన్నప్పుడేగా రిలీఫ్ కావాలి. రిలీఫ్ కావాలంటే ఇలాంటివి తప్పవు కదా బంగారం. చాలే, మొన్న ఇక్కడే ఉన్నాడు. వాడు నిద్రపోతున్నాడు కదా. ప్లీజ్ ఒక్క ముద్దివ్వవే. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరు? ఏమో, వదులు చూస్తాను. సరే అంటాడు. మధు డోర్ ఓపెన్ చేసేసరికి శ్రావ్య కనిపిస్తుంది. మధు, భోజనం చేద్దాం రండి అంటుంది. వస్తున్నాం శ్రావ్య. సరే, త్వరగా వచ్చేయండి. శ్రావ్య వెళ్ళిన తర్వాత మధు, కృష్ణ డైనింగ్ హాల్లోకి వస్తారు. అరుణ్, రియా వాళ్ళిద్దరిని చూసి నవ్వుతారు. ఈ రాత్రితో మీ మధ్య బంధం పూర్తిగా తెగిపోతుంది కృష్ణ. మేమాడే గేమ్లో మీ జీవితాలు నాశనం కాక తప్పదు అని రియా మనసులోనే అనుకుంటూ ఉంది. అందరూ భోజనం చేసి బయటికి వచ్చేసరికి నిద్ర ముంచుకొస్తుంది. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రియా, మన ప్లాన్ సక్సెస్ అయింది. అందరూ మత్తుమందు కలిపిన భోజనం తిన్నారు. ఉదయం వరకు ఎవ్వరికీ మెలకు రాదు. మరి మధు, కృష్ణ వాళ్ళకి శ్రావ్యకి కాస్త డోసు ఎక్కువిచ్చాను. రూమ్ వరకు కూడా వెళ్ళలేరు. అయితే ఇంకెందుకు ఆలస్యం? శ్రావ్యని, కృష్ణని ఒక రూమ్లో పడుకోబెట్టి నువ్వు మధుని తీసుకుని వెళ్ళు. సరే, నువ్వు కూడా హెల్ప్ చెయ్యి అంటాడు అరుణ్. వాళ్ళు లోపలికి వెళ్ళబోతుండగా కరెంటు పోతుంది. ఈ టైంలో కరెంటు పోయిందేంటి? కరెంటుతో మనకేం పని? త్వరగా రారియా. ఉండు, కనీసం క్యాండిల్స్ అయినా తీసుకొస్తాను. సరే అంటాడు అరుణ్. అరుణ్ రియా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఇంకా రాలేదేంటి? అరుణ్ ముందుకు వచ్చేసరికి రియా వస్తుంది. ఎక్కడా ఏమీ కనిపించలేదు అరుణ్. సరే, మొబైల్ లేట్ ఉంది కదా. సారీ, నా మొబైల్ రూమ్లోనే వదిలేసినట్టున్నాను. ఓ గాడ్, నా మొబైల్ కూడా దగ్గరలేదు. ఇప్పుడెలా? ఏం పర్లేదు. చీకటైనా వాళ్ళెక్కడున్నారో మనకి తెలుసు కదా. రా వెళ్దాం. కృష్ణని, శ్రావ్యని ఒక రూమ్లో పడుకోబెట్టి అరుణ్ మధుని తీసుకుని గదిలోకి వెళ్తాడు. మధుని బెడ్పై పడుకోబెట్టి మొబైల్ కోసం వెతుకుతాడు. మొబైల్ ఎక్కడ పెట్టాను? షిట్, టైం వేస్ట్ చేయకూడదు. సారీ మధు, నిన్ను ఒప్పించి సొంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ ఇలా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. నువ్వు నన్ను ఎప్పటికీ అంగీకరించావని తెలుసు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఈ రాత్రి తర్వాత నువ్వు పూర్తిగా నా సొంతం అయిపోతావు అని అరుణ్ నవ్వుకుంటూ షర్ట్ బటన్స్ తీస్తాడు. తెల్లారి అరుణ్కి మెలకు వస్తుంది. పక్కన మధుపై నుండి దుప్పటి కప్పుకుని పడుకొని ఉంది. ఓ మధు,
ఈ రాత్రిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మెలకువ రాలేదా? డోస్ ఎక్కువిచ్చాను కదా! కాసేపు ప్రశాంతంగా పడుకో. బయట రియా అన్ని ఏర్పాట్లు చేసుంటుంది. నేను బయట రచ్చ చేసి వస్తాను అని అరుణ్ నవ్వుకుంటూ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కృష్ణ ఇంకా కొంతమంది బంధువులు కనిపించారు. వీడేంటి ఇక్కడున్నాడు? మా ప్లాన్ ప్రకారం కృష్ణ, శ్రావ్య రాత్రంతా గడిపారని అందరికీ తెలిసేలా చేయాలి. అది రియా చూసుకుంటానని చెప్పింది. కానీ ఈ రియా ఏమైంది? అని అనుకుంటూ ఉంటాడు. హలో! ఏం ఆలోచిస్తున్నావు? అంటాడు కృష్ణ. ఏం లేదు కృష్ణ. అది సరే, నీ గదిలో ఎవరో ఉన్నారు. ఎవరా అమ్మాయి? అంటాడు కృష్ణ. అమ్మాయా? అది అని నసుకుతుంటాడు అరుణ్. శ్రావ్య వాళ్ళ నాన్న కోపంగా అరుణ్ చెంపపై కొడతాడు. రాస్కెల్! నువ్వు ఇలాంటి వాడివని అనుకోలేదు. నీలాంటి వాడికా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. ఛీ! అంటాడు. అంకుల్, ఇందులో నా తప్పేం లేదు. ఆ మధునే నన్ను తన వైపు తిప్పుకుంది. శ్రావ్యకి ద్రోహం చేయడానికి నా మనసు అంగీకరించలేదు. కానీ నేను మనిషినే కదా! తను నా ముందు ఎక్స్‌పోజ్ చేస్తూ నన్ను రెచ్చగొట్టేసరికి అని అంటూ ఉంటాడు. రేయ్! ఏం మాట్లాడుతున్నావు? నన్ను కాదు. వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. రాత్రి నాతో గడిపింది తనే అంటాడు అరుణ్. చంపేస్తాను మధు గురించి అలా మాట్లాడితే. ఇంతలో శ్రావ్య అక్కడికి వస్తుంది. నాటకాలు చాలు బ్రదర్. నువ్వు నాకు కాబోయే భార్యతో గడిపితే తప్పులేదు కానీ నేను నీ భార్యతో గడిపితే తప్పైందా అంటాడు అరుణ్. శ్రావ్య కోపంగా అరుణ్ చెంపపై కొడుతుంది. ఎందుకు కొడుతున్నావు? రాత్రి నువ్వు తనతోనే కదా ఉన్నావు. ఒకే గదిలో ఒకే బెడ్ మీద అంటాడు అరుణ్. షటప్. అసలేమనుకుంటున్నావు మా గురించి? అలాంటి పనులు చేయడం నీకు అలవాటు, మా కాదు. మా మీదే నిందలు వేయాలని చూస్తావా? అంటుంది శ్రావ్య. నింద కాదు. ఆ బెడ్‌పై ఉన్నది మధుని అంటాడు అరుణ్. అవునా? మరి తనెవరు? కృష్ణ వెనక నుంచి ముందుకు వస్తుంది మధు. తనని చూసి షాక్ అవుతాడు అరుణ్. మధు ఇక్కడుందేంటి? మరి నైట్ నాతో ఉన్నది ఎవరు? కంగారుగా వెనక్కి తిరిగి చూసేసరికి ముసుగు తీసి బెడ్‌పై నుండి పైకి లేస్తుంది ఆ అమ్మాయి. అరుణ్ తనని చూసి షాక్ అవుతాడు. రియా! నువ్వా? అంటాడు. ఏం జరిగింది అరుణ్? అరుణ్ కోపంగా కృష్ణ వైపు చూస్తాడు. ఏరా! నా మధుని నాకు దూరం చేయాలని చూస్తావా? చూసావా నీ ప్లాన్ని ఎలా తిప్పికొట్టానో? అంటే నువ్వు శ్రావ్య? రేయ్ పిచ్చేదవా! శ్రావ్య నా ఫ్రెండ్. తల్లి బిడ్డల బంధం ఎంత పవిత్రమైనదో ఫ్రెండ్‌షిప్ అనేది కూడా అంతే పవిత్రమైంది. అలాంటి బంధాన్ని తప్పుగా చూపించాలని చూస్తావా? నాకేం అర్థం కావటం లేదు. అసలు మధు ప్లేస్‌లోకి రియా ఎలా వచ్చింది? అంటాడు అరుణ్. కరెంటు పోయినప్పుడు దానికి స్పృహ తప్పించి మధు చీర కట్టి మధు ప్లేస్‌లో తనని పెట్టాను. మరి రియాలా వచ్చింది ఎవరు? నేనే మధుని, కృష్ణని ఒక రూమ్‌లో పెట్టి రియాని నువ్వు తీసుకువెళ్ళేలా చేశాను. షిట్! నా ప్లాన్ అంతా పాడు చేశావు శ్రావ్య. నిన్ను వదిలిపెట్టను అని అరుణ్ కోపంగా శ్రావ్య దగ్గరికి రాబోతుంటే కృష్ణ అడ్డుపడతాడు. కృష్ణ, వాడితో మాటలేంటి? వాడిని, ఆ రియాని బయటికి గెంటేయండి అని శ్రావ్య తండ్రి కోపంగా అంటాడు. ఒక్క నిమిషం నాన్నా, నేను తనతో కొంచెం మాట్లాడాలి అని శ్రావ్య కోపంగా చూస్తూ అరుణ్ దగ్గరికి వచ్చి చెప్పు తీసి కొడుతుంది. నువ్వసలు మనిషివేనా? నిన్ను నమ్మినందుకు నా జీవితాన్నే నాశనం చేయాలని చూశావు. ఛీ! నీకంటే పశువులే నయం కదరా! అసలు నీకు నిజం ఎలా తెలిసింది? అంటాడు అరుణ్. ఆ రోజు మధుని షాపింగ్‌కి తీసుకువెళ్ళినప్పుడు మధుని గమనించాను. చాలా నెర్వస్‌గా ఉంది తను. నాకప్పుడు అర్థం కాలేదు తానెందుకు అలా ఉందని. కానీ తను ఇంటికి వెళ్ళినప్పుడు నిన్ను డ్రాప్ చేయమంటే కృష్ణ వస్తున్నానని ఫోన్ చేశాడని చెప్పింది. నిజానికి ఆ రోజు తను ఫోన్ తీసుకురాలేదు. అందుకే షాపింగ్ మాల్‌లో కృష్ణ నాకు ఫోన్ చేశాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఆ విషయమే నిన్నడిగితే ఏవో కథలు చెప్పి నన్ను నమ్మించావు. నేను కూడా అవి నమ్మేశాను. కృష్ణ ఇంట్లో నువ్వు మధుతో మాట్లాడిన మాటలు వినే వరకు అంటుంది. అరుణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది గుర్తుందా? ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, కృష్ణ. మధు కిచెన్లోకి వెళ్ళి కృష్ణకి ఫోన్ చేస్తే తను నాకు కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు. ఆ రోజు కిచెన్లో నువ్వు మధుతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. అప్పుడే నిన్ను చంపేయాలి అనిపించింది. కానీ కృష్ణ ఏమీ తెలియనట్టు నటించమన్నాడు. అప్పుడు అలా చెయ్యబట్టే నువ్వు ఎంత పెద్ద ఎదవో ఈరోజు అందరికీ తెలిసింది. రియా కోపంగా బయటికి వస్తుంది. మీకసలు బుద్ధుందా? నేను నా కృష్ణని సొంతం చేసుకోవాలి అనుకుంటే ఈ ఎదవతో అంటుంది రియా. అచ్చా! వాడు వెదవైతే నువ్వేంటి మరి? పెళ్ళైన మగాడిని కోరుకుంటున్నావు. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు శ్రావ్య జీవితాన్ని నాశనం చేయాలని చూశావు. కానీ నీ జీవితమే నాశనమైంది. ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడ్డావంటే ఇదే రియా. కృష్ణ, వీళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్. ముందు వాళ్ళని ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పు. చెప్పింది కదా!
మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే మెడపెట్టి బయటికి గెంటాల్సి వస్తుంది. కృష్ణ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అందరినీ తీసుకుని కిందికి వెళ్ళిపోతాడు. కాసేపటికి అరుణ్, రియా కిందికి వస్తారు. రియా అక్కడి నుండి బయటికి వెళ్ళబోతూ సడన్గా గన్ తీసి మధుని షూట్ చేస్తుంది. అనుకోని పరిమాణానికి అందరూ షాక్తో చూస్తూ ఉండిపోయారు. మధు భయంగా కళ్ళు మూసుకుంటుంది. కృష్ణ తన దగ్గరికి వెళ్ళేలోపు అవినాష్ మధుకి ఎదురుగా నిలబడతాడు. దాంతో బుల్లెట్ అవినాష్కి తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. కృష్ణ గట్టిగా అరుస్తూ అవినాష్ దగ్గరికి వస్తాడు. అందరూ గమనించేలోపు అరుణ్ రియాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.